వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం కార్యక్రమం యొక్క వివరము మీకు ఇచ్చి ప్రార్థిస్తాను. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మాకిచ్చినందుకు కృతజ్ఞతలు. మీ కృపలో నేటి ధ్యానమును దీవించమని అడుగుచున్నాము. నీవు మా రక్షకుడవు, మా ప్రభువు, మా యజమానుడవు, మా హృదయ రాజు. మీకు వందనాలు. క్రీస్తునందు మేము మృతి నొందితిమి, క్రీస్తునందు మేము సజీవులుగా లేపబడితిమి. కావున మీ యందు ఆనందిస్తున్నాము. వాక్యము మీది, ప్రజలు మీ ప్రజలు. ప్రజలకు వాక్యం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసే పరిష్కారము, యేసే అన్నదాత అనే రెండు కార్యక్రమాలు బిగ్ అసోసియేషన్, బిగ్ డయాసిస్ పక్షంగా నేను నిర్వహిస్తున్నాను. యేసే అన్నదాత భౌతిక ఆహార పథకం, ఉచిత మధ్యాహ్న భోజనం ప్రతి దినము 500 మందికి పంపిస్తున్నాము. వంగాయగూడెం క్యాన్సర్ హాస్పిటల్, నవాబుపేట కాలనీ, కొత్తపేట, లంకపేట, తంగళమూడి శివగోపాలపురం, పత్తేబాద, ఈ ప్రాంతాలన్నీ కూడా దేవుని కృపను బట్టి, నవాబుపేట కాలనీ, ఈ ప్రాంతాలన్నీ కూడా వృద్ధులు, విధవరాండ్రు, రోగులు, అవసరతలు ఉన్నవారు మధ్యాహ్నం ఉచితంగా ఆహారం పొందుతున్నారు. దీనిలో మీరంతా భాగస్థులు కావాలని నేను పిలుపునిస్తున్నాను. యేసే అన్నదాత అనే ఒక ప్రత్యేక టీవీ వాక్య ధ్యాన కార్యక్రమం బెయేర్షెబా టీవీ ఛానల్లో ప్రతి రాత్రి 8:30 గంటలకు డాక్టర్ రెవరెండ్ సాల్మన్ రాజ్ గారి సహాయంతో ప్రసారం చేస్తున్నాము. అందులో మీకు సంపూర్ణమైన వివరాలు, సాక్ష్యాలు, వీడియోస్, ఫోటోస్ మీకు కనపరచబడతాయి. ఈ యేసే అన్నదాత కార్యక్రమంలో ఫుడ్ మెటీరియల్ మేము ఇన్వైట్ చేస్తున్నాం. రైస్ బ్యాగ్స్, ఆనియన్ బ్యాగ్స్, తామరిన్ బ్యాగ్, ఆయిల్ టిన్స్ అండ్ ఆయిల్ ప్యాకెట్స్, ఈ విధంగా ఫుడ్ మెటీరియల్, గ్యాస్ సిలిండర్స్, ఇలా ఫుడ్ మెటీరియల్ మేము మీ నుండి ఇన్వైట్ చేస్తున్నాము. మీ జన్మదినము, వివాహ దినము, ఇతర జ్ఞాపకార్థ దినాలు సందర్భంగా మీరు 1000 నుండి 2000 రూపాయల లోపట సహకారం అందించడం ద్వారా ఈ మహోన్నత కార్యక్రమంలో భాగం పొందగలుగుతారు. స్పందించమని, ప్రార్థించమని కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. కొలస్సీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము మనం ధ్యానించుదాం.
నిన్నటి దినము అన్నపానముల విషయములలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనికి అవకాశం ఇయ్యకుడి. ఇది మనం ధ్యానించాము. అవును, మనం రక్షించబడ్డాము అంటే అర్థమేమిటో తెలుసా? ధర్మశాస్త్రము నుండి విమోచింపబడ్డాము. పాపమునకు ఇకపై దాసులము కాము. పాపమునకు చనిపోయాము. నీతి కొరకే జీవిస్తున్నాము. క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. ఇది క్రైస్తవ్యం. ఈ నేపథ్యంలో పాత నిబంధన తత్వాలకు లోను కావద్దు, దాసులు కావద్దు అనేది పిలుపు. ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా రాబోతున్నటువంటి క్రీస్తు యొక్క ఛాయ అంటే షాడో. దీస్ ఆర్ ఏ షాడో ఆఫ్ ద థింగ్స్ టు కమ్. రాబోతున్న యేసు క్రీస్తునకు ఆనాడు అవి ముందస్తు ఛాయగా చెప్పబడ్డాయి. నీడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటేనే నీడ ఉంటుంది, లేకపోతే నీడ ఉండదు. మీరు ఎండలో ఏ వస్తువు ఉంచినా, మనిషి ఉన్నా, ఏది ఉన్నా దాని యొక్క నీడ కనబడుతుంది. అది ఉన్నది అనుటకు ఈ నీడ సాక్ష్యం. వాస్తవమైనటువంటి భవనము, ఒక వస్తువు ఏదైనా పెట్టండి, అది దాని వెనకమాల నీడ పడుతుంది. ఖచ్చితంగా నీడ ఉంటుంది. నీడ లేకుండా ఏ ఆబ్జెక్ట్ ఉండదు. కనుక ఈ నీడ ఉన్నదే అది తన ముందున్నటువంటి దానికి సాక్ష్యం. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు విశ్రాంతిస్తారు. ఆయన వచ్చినప్పుడు ప్రత్యేకించబడతారు. ఆయన వచ్చినప్పుడు దేవుని స్వయంగా కలుసుకుంటాము. వీటికి ఛాయారూపంగా అంటే నీడగా కొన్ని పాత నిబంధన అభ్యాసాలు పెట్టారు. విశ్రాంతి దినాచారం, నైవేద్యం పెట్టడం, బలులు అర్పించటం, పండుగలు చేయటం, వీటన్నింటిలో మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే యేసుక్రీస్తు నందు ఉన్న సంపూర్ణతకు ఇవి ఛాయ. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవ్వడు సంపూర్ణుడు లేడు. ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కాదు. సంపూర్ణుడు క్రీస్తు నందు మాత్రమే ఉండగలుగుతాడు. క్రీస్తు లేకుండా ఎవడు సంపూర్ణుడు కాలేడు. కనుక క్రీస్తు యొక్క శిలువ లేకుండా, క్షమాపణ లేకుండా ఎవడు దేవుని ఎదుటకు రాలేడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు ఇచ్చాడంటే టు అండర్స్టాండ్ దట్ ద మెస్సియా ఈజ్ గోయింగ్ టు కమ్ ఫర్ దమ్. యేసుక్రీస్తు అని ఒక రక్షకుడు, రాజు వారి కొరకు ముందుగా రాబోతున్న వాడున్నాడు. ఆయన వచ్చినప్పుడు కలిగేదానికి ఇదంత ఛాయ. మనం సెమీ క్రిస్మస్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ మీన్ దట్ ఇట్ ఈస్ ద క్రిస్మస్ డే? నో. క్రిస్మస్ ముందు వచ్చే ఛాయ సెమీ క్రిస్మస్. క్రిస్మస్ ఉంది కనుక ఇది సెమీ అయ్యింది. అలాగే న్యూ టెస్ట్మెంట్ రాబోతోంది కనుక ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ ఉనికిలో ఉన్నప్పుడు ఈ ఆచారాల ద్వారా ఒక సందేశం వారికి అందచేయబడింది. అది మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా
ఈ విషయాన్ని రాశాడు. చదువుతాను చూడండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయ గలది. రాబోతున్న మేలు అందులో లేదు, మేలు యొక్క ఛాయ కలిగినది. ఇది మేలు యొక్క ఛాయ కలిగిందే కానీ మేలు అందులో లేదు. మేలేమిటి? ఉచిత పాప క్షమాపణ. మేలేమిటి? సంపూర్ణ పాప క్షమాపణ. మేలేమిటి? నీతిమంతులుగా ఉచితంగా తీర్చబడటం. అది అర్థం చేసుకోవటానికి ఓల్డ్ టెస్టిమెంట్ ఇవ్వబడింది. ఆ వస్తువుల నిజస్వరూపం కలిగింది కాదు, నిజస్వరూపం కలిగింది కాదు. దేవాలయములో ఉన్నటువంటి ఆ పాత్రలు, ఉపకరణాలు, మందిరము, ఆ స్థలము, ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఇవన్నీ క్రీస్తుకు ఛాయ, క్రీస్తులో సంపూర్ణత ఉన్నది. ఈ ప్రత్యక్ష గుడారం అనే ఔటర్ అపియరెన్స్ ఉన్నదే, ఇది క్రీస్తు రాబోతున్నాడని తెలియచేస్తుంది. దేవుని యొక్క సందేశాన్ని తెలియచేస్తోంది. దేవుని ఎదుటకు వెళ్ళుటకు అనుమతి లేదని ప్రత్యక్ష గుడారం తెలియచేస్తాను. అతి పరిశుద్ధ స్థలములోని మందసమును ఎవడు చూచుటకు వీలు లేదు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు మాత్రమే లోనికి వెళ్ళగలుగుతాడు. దేవుని సన్నిధికి ప్రధాన యాజకునికి ఒక్కనికి అవకాశం ఉంటుంది. భౌతికమే కాదు, పరలోకాన్ని కూడా. మనుషులందరి కొరకు పాపక్షమాపణ నిమిత్తం పవిత్ర రక్తాన్ని తీసుకొని ఈ ప్రధాన యాజకుడు ప్రభువు దగ్గరికి వెళ్తాడు, దేవుని యొద్దకు వెళ్తాడు అనేది చెప్పటానికి, ఆ సందేశం ఇవ్వటానికి ప్రత్యక్ష గుడారము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, మందసము, యాజకత్వము అన్నీ వాళ్లకు చెప్పాడు. ఇదంతా నిజస్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. ద రియాలిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్, ద షాడో ఈజ్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. వాళ్ళు కృతజ్ఞతాస్తుతి చెల్లించటానికి దహన బలులు ఇచ్చేవారు. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దహన బలి మిగిలిన బలులకు ప్రత్యేకం. ముక్కలు 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 ముక్కలుగా చేయబడి సుగంధ తైలముతో, సౌరంభంతో బూడిద చేయబడుతుంది. దాని నుండి వచ్చే ఫ్రాగ్రెన్స్ దేవుడు ఆగ్రానించాడు, ఇష్టంగా అన్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? విరిగి నలిగిన అనుభవం అంటే మనం ప్రాచీన పాపపు స్వభావాన ఈ నేను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడే, ముక్కలు ముక్కలు ముక్కలుగా చేయబడి దహించబడి కనుమరుగైపోతాడు. అక్కడ దేవునికి మహిమ, దేవునికి సువాసన. అది నిజమైన కృతజ్ఞత. నీ హృదయములో పాపమునకు చనిపోవుట, క్రీస్తు కొరకు జీవించుట ఉన్నదే, అది నిజమైన సువాసన, దేవునికి ఇంపైన ఆఘ్రాణింపు. నీ హృదయములో పాపముంచుకొని పాపములో బ్రతుకుతూ నీవు దేవుని యొద్దకు రాలేవు. నీ జీవితం మరణపు వాసన కొడుతుంటే ఎట్లొస్తావు? కనుక ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నవి ఛాయ, నీడ, షాడో. క్రీస్తులో వాస్తవం ఉంది. క్రీస్తు మనల కొరకు మరణించుట చేత ఏం జరిగింది? మనము దేవుని యొద్దకు చేరుటకు అవకాశం వచ్చింది. అది వాస్తవం, జరగాల్సింది అది. పాత నిబంధనలో బలుల చేత సంపూర్ణ సిద్ధి కలుగలేదు.
ఆ పాపములు పునరావృతమవుతూ జ్ఞాపకమవ్వబడుతూ దేవుని ఎదుట దోషులుగానే ఉండిపోయారు మానవులు. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్పుచున్నది? క్రీస్తునందే పాప క్షమాపణ శాశ్వతంగా ఇవ్వబడుతుంది, నిత్య పాప క్షమాపణ. మరెన్నడూ జ్ఞాపకం చేసుకొనబడని విధంగా ప్రభువు ఈ ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రము మనకు ఆధారం కనిపిస్తుండగా మరెన్నడూ జ్ఞాపకం చేసుకొనబడని విధంగా క్రీస్తునందు మన పాపములు క్షమించబడ్డాయి. పూర్వ పాపములే కాదు, జీవితకాల పాపం కొరకు, మన జీవితకాలపు పాపం కొరకు ఆనాడే క్రీస్తు శిలువలో మరణించాడు. అందుకని ఆయన శరీరం పాపంగా మార్చబడి పాపానికి శిక్ష విధించబడింది. శరీరం పైన, శరీరం మీద పాపం మోపబడి పాపమునకు శరీరం అందే శిక్ష విధించబడి శరీరము పవిత్రంగా ఉన్నది, పాపము కన్జ్యూమ్ అయిపోయింది, దహించబడింది. The sin received the full penalty on the cross of Jesus Christ. ఇది దేవుడు చేశాడు ఈ కార్యం శిలువలో. ఆ కారణం చేత యేసునందు మనం విమోచన పొంది స్వతంత్రులమయ్యాము. సహోదరుడా, సహోదరి, అందుకని అంటాడు, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్ఛ కలిగి తాను చూచుచున్న వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరికి ఉప్పొంగుచు, శిరస్సును హత్తు కొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకండి. ఇది గొప్ప పాఠం. ఈ గొప్ప పాఠం ఏమిటంటే, రెండు రకాల జీవితాలు మీకు జ్ఞాపకం చేయాలి, అప్పుడు ఈ మాట అర్థమవుతుంది. ఒకటి హ్యూమన్ గుడ్నెస్, రెండవది డివైన్ గుడ్నెస్, రైచియస్నెస్. ఈ రెండింటి మధ్య మనము కొట్టుమిట్టాడుతుంటాం, స్ట్రగుల్ అవుతూ ఉంటాం విశ్వాసులు. మానవ మంచితనం దేవుని దృష్టిలో మురికి గుడ్డ. ఇది రిలీజియస్ మైండ్ సెట్, మతం ప్రకారమైన మనసు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే అతి వినయాసక్తి. వినయం మంచిది, అతి వినయం చాలా మంచిది. అట్లాంటి స్టేటస్ కనబరుస్తాడు. దేవదూతారాధన ఇచ్చ, తాను ఎక్స్పీరియన్స్ అయిన వాటిని గొప్పగా చెప్పుకుంటూ శరీర సంబంధమైన వాటి గురించి ఊరికే ఉప్పొంగిపోతూ, నేను నీతి పనులు చేస్తున్నాను, అన్నదానం చేస్తున్నాను, గోదానం చేస్తున్నాను, భూదానం చేస్తున్నాను, రక్తదానం చేస్తున్నాను, అన్ని రకాల ఆపదలు ప్రజలకు అడ్డుకుంటున్నాను, ఉప్పొంగుతోంది. నేను చేస్తున్నాను, అయిపోయింది. నేను చేస్తున్నాను అన్నప్పుడు నేను బతికే ఉంది. ఇంకా ఈ నేను అనేటువంటి భావం ఎప్పుడు చావలేదో మనం విశ్వాసి కాదు. నా ప్రభువు నా యందు ఇవన్నీ కూడా కృపచూపున చేయిస్తున్నాడు. అది రైట్ స్టేట్మెంట్. ఇదంతా ప్రభువు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నాను కాదు. ఆయన ఓనర్. ఇల్లు కడుతున్న కూలివాడు నేను ఇల్లు కడుతున్నాను అనొచ్చా? కడుతుంది అతడే కదా. కడుతున్నది మేస్త్రి అయినా కట్టబడుచున్నది అతనిది కాదు, యజమానిది. కానీ యజమాని అంటాడు నేను ఇల్లు కడుతున్నాను అని. కడుతున్నాను అన్న యజమాని తాపి పట్టుకోలేదు, తాపి ఏం పట్టుకోలేదు, ఇసుకేం మొయ్యటం లేదు, ఇటుకలేం పేర్చటం లేదు.
ఏమి స్లాబే వేయట్లేదు. కానీ అతడు ఒక్కడే అర్హుడు ఇల్లు కడుతున్నాను అని చెప్పటానికి. కాబట్టి సహోదరుడు సహోదరి, మనం చేసినవన్నీ ప్రభువు చేస్తున్నాడు. ప్రభువు క్రియలు ప్రభువు చేస్తున్నాడు. మనము ఆయనతో పనివారంగా ఉన్నాం. అవర్ ప్రయారిటీ ఈజ్ జీరో ఇన్ మినిస్ట్రీ బికాజ్ వీ ఆర్ ఆఫ్ గాడ్. మనం దేవుని సొత్తైన ప్రజలం కనుక మనం రక్షించబడినప్పుడు దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తు. మనం మన పని కోసం లేవు, ఆయన పని కోసం ఉన్నాం. ఆయన మన పని చేస్తాడు. మన భోజనము, మన వసతి, మన కుటుంబము, మన అవసరాలు అన్నీ ఆయన అవసరం. ఆయన చూస్తాడు. మనమైతే ఆయన కొరకు బ్రతకాలి. ఇది కావాల్సింది. అర్థమైందా? ఒక యజమానుడు ఒక సేవకుని కొనుక్కున్నప్పుడు, తీసుకున్నప్పుడు, సంపూర్ణంగా ఉంచి తన దగ్గర ఉంచుకున్నప్పుడు అతని రెస్పాన్సిబిలిటీ అంతా యజమానుడిదే. కనుక మనం క్రీస్తులో నిజంగా చనిపోతే మన రెస్పాన్సిబిలిటీ అంతా ఆయనకి వెళ్ళిపోతుంది. ఆయన చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడు. ఇది మీరు గుర్తెరగాలి. కాబట్టి శరీరం ఊరికే ఉప్పొంగిపోతూ నేను ఇది చేస్తున్నాను, మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాను, ట్రైసైకిల్స్ ఇస్తున్నాను, వికలాంగులకు చేస్తున్నాను, పేదలకు చేస్తున్నాను. మన ప్రధాని గారు చెబుతున్నారు, చూశారు ఇప్పుడు 5 లక్షల పేదవాళ్ళకి ఇస్తున్నామని. మన ప్రభుత్వాలు చెబుతున్నాయి కదా, ఆరోగ్యం ఇస్తున్నాం, పథకాలు ఇస్తున్నామని. ఇవి ఇచ్చినందుకు పరలోకం ఇస్తాడా? పాపక్షమాపణ లేకుండా. వీటిపై ఆసక్తి తప్ప శిరసైన క్రీస్తును హత్తుకొనని స్థితి. శిరసైన క్రీస్తును హత్తుకొనని వాడు మీలో ఎవడైనా ఉంటాడేమో, మీ బహుమాన అపహరిస్తున్నాడేమో. చూసుకోండి, మీలోనే ఉన్నాడు ఆ నేను అనేవాడు. మీ పేరే అది. మీ పేరేముందో మీరు అదే మీరు, మీరే నేను అనేటువంటి భావన. మీరు నేను అనే దాన్ని అనుమతిస్తే బహుమానం పోగొట్టుకుంటారు. మీరు నేను అనేదాన్ని అనుమతిస్తే బహుమానం పోగొట్టుకుంటారు. ప్రభువు అనేదే ఒప్పుకుంటే కిరీటాన్ని సంపాదించుకుంటారు. ప్రార్థన చేస్తాను. ప్రార్థన ముందు మరొకసారి అన్నదాత యేసే అనే అంశాన్ని గురించి 2 మాటలు చెబుతాను. ఇప్పటి వరకు యేసే పరిష్కారం ప్రోగ్రాం ద్వారా 1 మంత్లో 1 కిలో రైస్ కానీ, 1 కిలో ఆయిల్ కానీ, 1 పూట కూరగాయలు కానీ, 100 గుడ్లు కానీ రాలేదు. మీరు అనుకోవచ్చు చాలామంది చాలా రోజులు చెబుతున్నారు, చాలా ఇస్తున్నారు అని. ఇస్తే నేను అనౌన్స్ చేస్తాను. ఇచ్చుంటే నేను చెప్పేవాడిని. ఎవరు ఇవ్వలేదు. కృప ద్వారా కంటిన్యూ అవుతుంది. ఆ కృపలో మీరు భాగస్థులు కావాలి. నేను మనవి చేస్తున్నాను, 6 సెంటర్స్లో 500+ పీపుల్, ఓల్డ్ ఏజ్డ్ పీపుల్, అవన్నీ కూడా యేసే అన్నదాత అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం బైర్షబా టీవీలో రాత్రి 8:30కు చూపిస్తున్నాను, చూడండి. బైబిల్ నుంచి ఆహారం మీద వర్తమానం కూడా నేను యాడ్ చేస్తున్నాను అందులో. రోగులు, పేదలు, విధవలు, అనాథలు, వృద్ధులు చాలామంది ఆదరించబడుతున్నారు. నా ఆశ 10,000 మందికి ఏలూరులో పెట్టాలని. ప్రస్తుతం 500 మందికి చేస్తున్నాం. ఈవినింగ్ టైమ్స్ 5 o'clockకి ఒక స్నాక్స్ టైప్ ఫుడ్, రైస్ని స్నాక్స్ టైప్ డిఫరెంట్ మెథడ్స్లో, పెరుగులోను, సాంబార్లోను, ఇతర ఎగ్ కర్రీలోను కలిపి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. వ్యాన్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు ఆహారం కూడా పెట్టాడు ప్రజలకి. ఇది గుడ్, వెరీ గుడ్ వర్క్. సత్యమైన క్రియ, సత్క్రియ. మీరు భాగస్థులు అవ్వాలి. ఒక ఆయిల్
టిన్ 1400 రూపీస్ అవుతుంది. ఒక ఆనియన్ బ్యాగ్ 800 to 1000 అవుతుంది. ఒక రైస్ బ్యాగ్ గ్రీన్ బెల్, కంపల్సరీ గ్రీన్ బెల్ 1150 అవుతుంది. వన్ డే వెజిటబుల్ 1500 రూపీస్ అవుతుంది. ఒక రోజుకి కందిపప్పు 1000 రూపీస్ అవుతుంది. ఒక గ్యాస్ సిలిండర్ 1500 కమర్షియల్ది కంప్లీట్గా ఖర్చు అవుతుంది. 2 సిలిండర్స్ 2 days వస్తున్నాయి. వర్కర్స్కి 1800 ప్రతిరోజుకి అవుతుంది. డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్, కుకింగ్ స్టాఫ్కి. ఒక్క రూపాయి ఎక్కడి నుండి సహాయం లేకుండా నా మిత్రుల సహాయంతో, నా కుటుంబం సహాయంతో, నా వ్యక్తిగతంగా నేను స్ట్రగుల్ అయి ప్రేయర్లో ప్రభు ఇచ్చిన డబ్బుతో, ఫ్రెండ్స్తో ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తున్నాను. మీరు సహకరించాలని మీకు మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తాను. యేసే పరిష్కారం ఈ సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయటానికి యత్నం చేస్తుంది. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా తండ్రి, మీకు వందనాలు. యేసే పరిష్కారం టీవీ కార్యక్రమాన్ని పోషించండి. యేసే అన్నదాత కార్యక్రమానికి నూతన ద్వారాలు తెరవండి. వేల మంది వింటున్నారు, కృప చూపించండి, మహిమ పొందండి. ప్రతి అవసరం మహిమలు తీర్చండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.